షావుకారు సినిమాతో తెర మీదకి మొదటిసారి పరిచయం. మనసులొకటి అయితే మరి మాటతో పనేలా. హీరోయిన్గా ఎవరు, జానకి గారి రెఫరెన్స్ వచ్చింది. కొత్తగా వచ్చారు ఒక హీరో రామారావు అని, ఆయనే నీకు హీరో అని అన్నీ చెప్పేశారు. 2500 జీతానికి నన్ను ఫిక్స్ చేసుకున్నారు ఆ సినిమాలో. అలా తెర మీదకి వచ్చారు. అప్పటికే వివాహం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు పెళ్ళి అన్న థాట్ ఉండింది. ఎందుకు పెళ్లి చేస్తారో కూడా తెలియదు. వయసు అండి 15 ఏళ్ళు, ఏం తెలియదు. నాగేశ్వరరావు గారు హీరో, మీరు హీరోయిన్, పాట ఉంటుంది. ఓకే, మీరు నటించేయండి, ఏం పర్వాలేదు, ఔచిత్యానికి ఏం ఇబ్బంది ఉండదు. తర్వాత రోజుల్లో చేసిన సినిమాలో కూడా ఒక విచిత్రమైన క్యారెక్టర్ చేసింది. పని మనిషి క్యారెక్టరే కానీ అందరికన్నా ఎక్కువ తిట్టిపోసిందని నానే. కానీ ఇవాళ తమరు మనసు మార్చుకొని దండ పెట్టేసిన నాగార్జున గారి గీతాంజలి సినిమాలో ఆవిడ ఒక చిన్న క్యారెక్టర్. ఆవిడ ఇంటర్వ్యూలు చూస్తే ఈవిడ వేరు, ఆవిడ క్యారెక్టర్లు వేరుగా కనిపించవు, కానీ ఇది ఒక ప్రత్యేకమైన నటి ఆవిడ. నా జీవితం నా కోసం కాదు, ఇంకొకటి కోసమే జరిగింది నా లైఫ్ అంతా. భరద్వాజ్ గారు ఒక లెజెండరీ యాక్ట్రెస్ షావుకారి జానకి గారు, దాదాపుతో 94 సంవత్సరాలు అనుకుంటు కదా. అవును. ఎస్, ఆవిడ బయోగ్రఫీ అంటే ఎలా సార్? ఆవిడ జీవితం ఎత్తుపల్లాలు, ఆవిడ గురించి మాట్లాడాలంటే చూసిన సక్సెస్లు ఏంటి? అంటే ఆవిడ షావుకారు సినిమాతో తెర మీదకి మొదటిసారి పరిచయం. అంతకుముందు ఆకాశవాణిలో ఆవిడ నాటకాలు చదవటం, అంటే ఆ ఆకాశవాణిలో ఆవిడ వాయిస్తో నటించటము అనే కార్యక్రమం చేసేవారు. మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియో. ఓకే, మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియోలో పాలగుమ్మి పద్మరాజు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఆవిడ మొదటిసారి మైక్ ముందుకు రావటం జరిగింది. ఓకే. ఆ తర్వాత దాని ఎక్స్టెన్షన్లో ఆవిడ తెర మీదకి వచ్చారు. షావుకారు సినిమా విజయ బ్యానర్లో మొదటి సినిమా అది. నాగిరెడ్డి, చక్రపాణి గారు వాళ్ళు వాహినితో అసోసియేషన్ ఉంది, ఉన్నప్పటికీ అప్పటికి వీళ్ళు పత్రికా రంగంలో మాత్రమే ఉన్నారు. పత్రికా రంగంలో ఉన్నాం మనం. చందమామ ఈ పత్రికలు నడిపేవాళ్ళు. నడుపుతూ బిఎన్కే ప్రెస్ అని ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. దీని నుంచి మనం ఎందుకు సినిమాల్లోకి వెళ్ళకూడదు అని అనుకుని, అంటే అప్పటికి వీళ్ళు ఆ షేర్స్ కొన్నారు. దానిలో ఒక పార్ట్నర్కి ఒక చిన్న ప్రాబ్లం వచ్చి ఆయన అమ్మేస్తుంటే కొనుక్కున్నారు వీళ్ళు. ఓకే. ఎటు షేర్లు కొన్నాం కాబట్టి మనం కూడా సినిమా మేకింగ్లోకి పెడితే ఎలా ఉంటుంది అని అనుకుని మొదలుపెట్టారు. మొదలుపెట్టి షావుకారు అనే కథ చక్రపాణి గారే రాశాడు. రాసి ఒక గ్రామీణ నేపథ్యములో నడిచేటువంటి కథ. ఒక షావుకారు అంటే వడ్డీ వ్యాపారం చేసేటువంటి ఒక కామందు, ఆయన రిలేటివ్స్ని ఎలా వేధిస్తాడు, చుట్టుపక్కల సమాజానికి ఆయన ఎలా భారంగా మారతాడు, ఆయన కొడుకు ఆయనకి గుణపాఠం నేర్పి దారిలోకి తీసుకొచ్చి నువ్వు కూడా ఈ సమాజంలో భాగమే కాబట్టి సమాజానికి నువ్వు సమస్యగా మారటం కాదు అని చెప్పేటువంటి కథ. అందులో కథానాయకుడి పాత్రకి ఎన్టీ రామారావు గారిని సెలెక్ట్ చేసుకున్నారు వీరు. ఓకే. ఇది గారు నల్లాడా? నల్లాడైతే అయ్యాడు, నీ కూతురు నేవద్దులే. ఓహో, నువ్వు మాటలు నేర్చావే. ఏ ఇవి కూడా బస్తీ పోయి నేర్చుకురావాలా? చేసుకుని హీరోయిన్గా ఎవరు, ఆ పొరుగింటి అమ్మాయి ఎవరు అని వెతుకుతున్న టైంలో జానకి గారి రెఫరెన్స్ వచ్చింది. ఓకే. ఈ రావటానికి కారణం కూడా ఆకాశవాణి వారే. ఏం వేషం సార్ అన్నాను. నీ మొహం ఏం వేషం ఏంటి, నువ్వే హీరోయిన్. కొత్తగా వచ్చారు ఒక హీరో రామారావు అని, ఆయనే నీకు హీరో అని అన్నీ చెప్పేశారు. 2500 జీతానికి నన్ను ఫిక్స్ చేసుకున్నారు ఆ సినిమాలో. ఆవిడ ఆంధ్ర మెట్రిక్ చేశారు. అప్పటికి మెట్రికులేషన్ మాత్రమే చదివారు ఆవిడ. చదివి ఆ ఆకాశవాణితో ఆ కథ నడిపిస్తూ అలా తెర మీదకి వచ్చారు. అప్పటికే వివాహం అయిపోయింది ఆవిడ. ఓకే. ఇది 49 నాటి మాట. 47లోనే వివాహం అయింది ఆవిడ. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పుకున్నారు దీని గురించి మాట్లాడుతూ, 47లో దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటారండి, నాకు స్వతంత్రం పోయింది అని. పెళ్ళయిందనా? పెళ్ళయిందండి. ఓకే. ఓకే. మా అన్నయ్య కొంచెం స్ట్రిక్ట్, కొంచెం నాకంటే 7 ఏళ్ళు పెద్ద. అమ్మ దీన్ని త్వరగా పెళ్లి చేసేయాలి, ఇదేదో చూస్తే సినిమా గినిమా ఉంటుంది, ఇది సినిమాల్లోకి వెళ్ళిపోయేటట్టుంది. నాకు
ఇప్పుడు ఎందుకు పెళ్ళి అన్న థాట్ ఉండింది. ఎందుకు పెళ్లి చేస్తారో కూడా తెలియదు. వయసు అండి 15 ఏళ్ళు, ఏం తెలియదు. అలా 47లో ఆవిడకి వివాహం అవ్వటము. వారి తండ్రి గారు వెంకోజీరావు ఆయన పేరు. ఓకే. ఆయన పేపర్ టెక్నాలజీలో నిపుణుడు. ఆయన ఇంగ్లాండ్లో చదువుకుని వచ్చాడు. ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడ రాజమండ్రి పేపర్ మిల్ ప్రారంభం కూడా ఆయన చేతుల మీదుగా జరిగింది. అలా ఆయన ఆంధ్ర గవర్నమెంట్తోనూ, అప్పటి ఆంధ్ర గవర్నమెంట్ అంటే మెడ్రాస్ ఇదే, మెడ్రాస్ గవర్నమెంట్తోనూ ఆయన ఉండేవారు. అప్పుడు రాజమండ్రిలో కొంతకాలం, మెడ్రాస్లో కొంతకాలం ఉన్నారు వీళ్ళు. ఆవిడ కొంతకాలం ఇక్కడ కూడా చదువుకుంది, రాజమండ్రిలో కూడా చదువుకుని ఆ తర్వాత టోటల్గా మెడ్రాస్ షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఈ దుర్గాబాయి దేశ్ముఖ్ గారి స్కూల్లో చదువుకోవటం. అక్కడి నుంచి ఇటు వచ్చిన తర్వాత ఈ వివాహం అయిన తర్వాత ఇంట్లో ఖర్చులు పెరగటం. కూతురు పుట్టింది ఆవిడకి, నెమ్మదిగా ఖర్చులు పెరుగుతున్నాయి. మరి మనం కూడా కొంత సంపాదించి వెనకేసుకోవాలి కదా. నాకు కొంత స్కూల్ డేస్లో ఈ డ్రామా అలవాటు ఉంది. ఈ ఆకాశవాణి ద్వారా కొంత గాత్రంతో నటించటం అనేది తెలుసు నాకు. ఒక ఆఫర్ వచ్చింది, చెయ్యనా అని అడిగింది వాళ్ళ ఆయన్ని అడిగితే ఆయన ఓకే చెప్పాడు. ఈయన సంపాదన చాలడం లేదు, ఎంతని అడిగే ధైర్యం నాకు లేదు. సరే నేను ఒకరోజు కూర్చుని మాట్లాడుతూ, పాపాయి కూడా పుట్టింది, 3వ నెల వచ్చేసింది, మనం ఏదైనా ఆలోచించుకోవాలి కదంటే, ఒకవేళ నేను సినిమాలో చేరితే ఎలా ఉంటుందంటే, సినిమాలా అన్నారు ఒక్కసారి. అలా సినిమాల్లోకి ప్రవేశించారు ఆవిడ. ఓకే. ప్రవేశించిన తర్వాత ఆవిడ ఫిజికల్గా ఒక పద్ధతిగా చదువుకున్న మనిషి కాదు, కానీ నెమ్మదిగా ఆవిడ అన్ని రకాల భాషల్ని నేర్చుకోవటం, అలాగే ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో ఆవిడ చాలా జ్ఞాని. ఆ తర్వాత సాహిత్యం విపరీతంగా చదివారు ఆవిడ. ఓకే. ఈ చదవటం తాలూకా వికాసం ఆవిడలో కనిపించేది ఎప్పుడు. ఆవిడ తెర మీద కనిపించే ప్రతి పాత్రని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్లోకి వెళ్ళేవారు. దాని డైమెన్షన్స్ ఏమిటి అనేది డైరెక్టర్తో డిస్కస్ చేసి ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేది ఆవిడ. అందుకని కొంత ప్రత్యేకంగా ఉండేది ఆవిడ శైలి. మిగిలిన యాక్టర్లకి ఆవిడకి కొంత తేడా కనిపించేది తెర మీద. అది అక్కా చెల్లెళ్ళు అని ఆవిడ నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్గా చేసిన సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జడ్జి ఆయన భార్య పెళ్ళవుతుంది. పెళ్ళయిన తర్వాత ఫస్ట్ నైట్ సాంగ్ పెట్టాలనేది డైరెక్టర్ గారి ఆలోచన. ఈవిడికి అభ్యంతరం, జడ్జి గారి భార్య పెళ్ళయింది, అలాంటి పాట ఉంటుందా అని అడిగింది ఈవిడ. ఓకే. లేదు మీరు అలా చూడకండి, ఇది నాగేశ్వరరావు గారి హీరో, మీరు హీరోయిన్, పాట ఉంటుంది, ఓకే, మీరు నటించేయండి, ఏం పర్వాలేదు, ఔచిత్యానికి ఏం ఇబ్బంది ఉండదు అని విబి రాజేంద్ర ప్రసాద్ గారు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆవిడ యాక్ట్ చేసింది. అది చాలా పెద్ద హిట్ సాంగ్, పాండవులు తుమ్మెద అని. పెద్ద. అలా ఆవిడ ప్రతిదీ డైరెక్టర్లతో, ప్రొడ్యూసర్లతో కూర్చుని ఒక డిస్కషన్ చేసి ఆ క్యారెక్టర్ చేసేది ఆవిడ. సంసారం చదరంగం అని తర్వాత రోజుల్లో చేసిన సినిమాలో కూడా ఒక విచిత్రమైన క్యారెక్టర్ చేసింది. పని మనిషి క్యారెక్టరే, కానీ ఆ ఇంటి రాజకీయం మొత్తం ఆవిడ మాట్లాడుతుంది. చిలకమ్మ పాత్ర కదా. చిలకమ్మ పాత్ర. పెదబాబు గురు తవరు నాయన గురితోటి జగడ పెట్టుకుని ఈ ఇల్లు 2 ముక్కలు చేసేటప్పుడు ఓలపూడి మారుతీరావుకి కౌంటర్ క్యారెక్టర్. అన్ని క్యారెక్టర్లకి కౌంటరే. అందరికన్నా ఎక్కువ తిట్టిపోసిందని నానే, కానీ ఇవాళ తవరు మనసు మార్చుకొని దండ పెట్టేసిన ఆయన గోరు వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారంటే ఆయన ఎంత పెద్దోడైతే నాకేటి. అది విసు గారు, అన్నపూర్ణ గారు, సౌకార్ జానకి గారు, గోల్పూడి మాత్రే గారు, శరత్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు ఉంటారు కదా. అవును, ఆ సినిమానే. ఓకే. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ లైఫ్ తాలూకా ఇవి తెలిసి ఉండటం వలన ఆవిడకి ఈజీగా నడిచింది అది. ఆవిడ చూపు, ఆవిడ అవతల పాత్ర వైపు చూసే పద్ధతిలో కూడా అది కనిపిస్తుంది, అది తెలిసిన తరం కనిపిస్తుంది.
అందుకని ఆవిడ ఏ క్యారెక్టర్ చేసినా కానీ ఆ ప్రత్యేకత ఉండేది. హీరోయిన్గా ఆవిడ అగ్ర హీరోల పట్ల చేసినటువంటి సినిమాలు తక్కువే. రామారావు గారితోనూ నాగేశ్వరరావు గారితోనూ నటించారు ఆవిడ. తర్వాత యంగ్ హీరోలు వచ్చేసారు. సోమకృష్ణ గారు వీళ్ళతో హీరోయిన్ గారు కాదు, క్యారెక్టర్ రోల్స్లోకి షిఫ్ట్ అయిపోయారు ఆవిడ నెమ్మదిగా. ఓకే ఓకే. షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా అడపాదడప నేను చెప్పిన అక్క చెల్లెళ్ళు అలా వచ్చిన క్యారెక్టరే. ఆ క్యారెక్టర్ ఇంకెవరికి ఇచ్చినా ఎబ్బెట్టుగా ఉంటుంది, జానకి అయితే బాగుంటుంది అని ఆయన ఫీల్ అయ్యాడు నాగేశ్వరరావు గారు. ఓకే. అలా ఆ క్యారెక్టర్ చేయించారు. రోజులు మారాయి సినిమాలో ఆవిడ హీరోయిన్గా యాక్ట్ చేశారు నాగేశ్వరరావు గారి పక్కన, షావుకార్ తర్వాత. అది కూడా కొంత ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి పాత్రే. ఈవిడ జీవితంలో కూడా వ్యక్తిత్వం ఉన్నటువంటి మహిళగానే బిహేవ్ చేశారు. ఆవిడ చాలా చదువుకోవడం మాత్రమే కాదు, చాలా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉండేది ఆవిడకి. మానవ సంబంధాల్లో ఒక డెమోక్రటిక్ వాతావరణం ఉండాలి అని ఆవిడ చాలా ఇంటర్వ్యూల్లో మాట్లాడేవారు. ఎవరు ఎవరిని బుల్డోజ్ చేయకూడదు అని. ఇదే ఆవిడ ఇంట్లో కూడా పాటించారు. మొన్నటి వరకు ఇప్పుడు కూడా ట్రెండ్ అయింది ఒక క్లిప్ కూడా, మొన్నటి వరకు ట్రెండ్ అవుతూ వస్తుంది. ఇది నేను మా ఆయన దగ్గర నుంచి తీసుకుంది స్వేచ్ఛ, అదేది అది కాదు ఇది కాదని చెప్పేసి. అవును, అదే ఆవిడ బయటకు వచ్చేసారు. ఆ బంధం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా ఆవిడేమి పెద్దగా రిగ్రెట్ ఫీల్ కాలేదు. దాని గురించి ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినా ఆవిడ చెప్పేది, నా జీవితం నేను గౌరవప్రదంగా ఎంచుకున్నాను, ఆ పద్ధతిలో కొనసాగాను అనే చెప్పేది ఆవిడ. అందుకని ఆ ఇండివిజువాలిటీ అనేది బలంగా ఉండేది. ప్రతి మహిళ ఇలాగే ఉండాలి అని కోరుకునేది ఆవిడ. కోరుకునేది అదే చెప్పేది కూడా. ఎవరు కనిపించినా అదే చెప్పేది ఆవిడ. మీరు వివాహం చేసుకున్నవి సరెండర్ అయిపోకండి, మీ ఇండివిజువల్ క్యాపబిలిటీస్ని మీరు నిలబెట్టుకోండి, అవే మిమ్మల్ని నిలబెడతాయి జీవితంలో. పెళ్లి చేయటం ఒక సెటిల్మెంట్ లాగా చూడకండి ఆడపిల్లలకి అని తల్లిదండ్రులకి చెప్పేది ఆవిడ. ఆవిడ చెల్లెలు కృష్ణకుమారి గారు, సొంత చెల్లెలే, వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఆవిడ కూడా సినిమా పరిశ్రమలోకి వచ్చారు. వచ్చి ఆవిడ హీరోయిన్గా కొంచెం ఎక్కువ కాలం నడిపారు. రామారావు గారి పక్కన చాలా సినిమాలు నటించారు ఆవిడ. నాగేశ్వరరావు గారితో కూడా చాలా హిట్ సినిమాల్లో నటించారు. అది ఆవిడ రాజకుమారి అని పిలుచుకునేవారు ఆవిడని తెలుగు ఇండస్ట్రీ. అంటే ఆ రోజుల్లో జానపద చిత్రాల్లో రాజకుమారి పాత్రలన్నీ కృష్ణకుమారి గారే చేసేవారు. బందిపోటు సినిమాలో ఆవిడే రాజకుమారి. ఓకే. ఊహలు గుసగుసలాడే ఈ పాటలన్నింటిలోనూ కనబడేది ఆవిడే. కాబట్టి ఆవిడ ఇండస్ట్రీకి రావటం, వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణము, ఆ తర్వాత ఆవిడ వివాహం చేసుకుని కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ నటించారు సినిమాల్లో. అలా వీళ్ళిద్దరి ప్రయాణం తెలుగు సినిమా పరిశ్రమతో నడవటం. ఆవిడ రీసెంట్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అదొక పెయిన్ ఈవిడికి. ఈవిడ ఎప్పుడు ఏ డైరెక్టర్ వెళ్ళి మీరు క్యారెక్టర్ చేయాలి మా సినిమాలో అన్నా కానీ వెంటనే ఆవిడ చాలా ఎంతూజియాస్టిక్గా యాక్సెప్ట్ చేసేవారు. అవును, ఈ తరం సినిమాల్లో కూడా బాగా చాలా సినిమాల్లో పనిచేశారు కదా. అవును, అంటే నాగార్జున గారి గీతాంజలి సినిమాలో ఆవిడ ఒక చిన్న క్యారెక్టర్. అంటే వీళ్ళకి ఈ డిగ్రీ వచ్చిన సందర్భంగా జరిగినటువంటి ఆ దీనిలో యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో ఆవిడ గవర్నర్గా కనిపిస్తారు. ఈయన స్మోక్ చేస్తూ పేరు పిలవగానే వెళ్తాడు వేదిక మీదకి. నోట్లో ఆ పొగ అలాగే ఉంచుకుని వెడతాడు. ఏదో చిన్న తేడాగా కనిపిస్తున్నాడు ఇతను అని అనుకుంటుంది ఆవిడ. ఇతను ఓపెన్ అవుతాడు. ఓపెన్ అవగానే అదే ఆ పాటకి లీడ్ సీన్ అదే. అలా ఆవిడ నాగార్జున గారితోనూ నటించారు. ప్రతి ఒక్క ఈ జనరేషన్ ఆర్టిస్టులతో కూడా నటించారు. నటించారు. ఎవరు వెళ్ళి అడిగినా కానీ ఆవిడ ఇంటర్వ్యూస్ ఇవ్వటానికి కానీ దేనికి పెద్ద ఇబ్బంది పెట్టేవారు కాదు. ఆనాటి జ్ఞాపకాలు పంచుకోవటానికి కానీ పెద్దగా మొహమాట పడేవారు కాదు. ఆవిడతో రామారావు గారు
అంటే ఆయన సినిమాలో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యారు అనేది మాత్రమే కాకుండా ఎన్ఏటి బ్యానర్ దీనిలో ఎంబ్లంలో ఆవిడ ఉండేవారు. అంటే వెంకటేశ్వర స్వామి అలా ఈ పద్మావతి ఓకే ఆ క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ ఈవిడ ఓకే ఓకే తో పెట్టి అలా డిజైన్ చేసుకున్నాడు ఆయన. అందుకని అదొక ప్రత్యేకత. వాళ్ళు వాళ్ళ థియేటర్స్లో కూడా ఓపెనింగ్లో ఆ బిట్ ప్లే చేసేవాళ్ళు. ఎన్ఐటి బ్యానర్ బిట్ ప్లే చేసి అప్పుడు మిగిలిన వ్యవహారాలు నడుస్తాయి. ఓకే అదొక పద్ధతిగా నడిచేది. అందుకని ఆవిడ చెప్పుకునేది రామారావు గారి సొంత సినిమాలు అన్నిట్లోనూ నేను ఉన్నట్టే అనేది ఆవిడ. ఆ గౌరవం ఇచ్చాడు ఆయన ఓకే చివరి వరకు. ఓకే అండి. ఆవిడ ఎప్పుడు తమిళనాడు గవర్నమెంట్తోనూ అలాగే ఆంధ్ర గవర్నమెంట్తోనూ ఎప్పుడూ సఖ్యంగానే ఉన్నారు ఆవిడ. ఒక అడ్వైజర్గా కూడా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అవునా? ఓ అంటే కళారంగానికి సంబంధించి సినిమాలకు సంబంధించి సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇష్యూస్ ఏవైనా వస్తే జయలలిత గారు మాత్రమే కాదు, ఎంజి రామచంద్రన్ గారు కూడా ఈవిడితో ఒక చిన్న సిట్టింగ్ వేసేవారు. మీ అబ్జర్వేషన్ ఏమిటి చెప్పండి, మేము ఇలా అనుకుంటున్నాము అంటే ఈవిడ తనకు తోచిన పద్ధతిలో చెప్పేవారు. ఓహో అది ఈవిడ సలహాలు పాటించేవాళ్ళు, తీసుకునేవాళ్ళు వాళ్ళు. ఓకే ఓకే ఆ రిలేషన్ ఉండేది ఈవిడికి అందరితోనూ. అంటే ఒక డిగ్నిఫైడ్ తెలిసిన మనిషిగా అవును అన్ని విషయాల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఆవిడ ప్రత్యేకమే. ఓకే అండి. అంటే ఇదే ధోరణి భానుమతి గారిలో కూడా కనిపిస్తుంది. కానీ భానుమతి గారు కొంచెం దగ్గరికి ఎవరిని రానివ్వకుండా ఆవిడ ఒక ఇది వేసుకుని ఉండేవారు, ఒక కంచెలాగా. ఈవిడ అలా కాదు. అదేలేండి. ఈవిడ ఎవరికైనా ఓపెన్ టు ఆల్, ఎవరితోనైనా ఆవిడ మాట్లాడగలరు, ఎవరితోనైనా మింగిల్ అవ్వగలరు. అదే కూర్చుని అవతల వాళ్ళ బాధ ఏంటో అర్థం చేసుకుని, అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చినటువంటి అక్కడి నుంచి జీవితాన్ని అధ్యయనం చేసినటువంటి మహిళగా ఆవిడ ప్రత్యేకంగానే వ్యవహరించారు. ఆవిడ చేసిన పాత్రల్లోనూ అది కనిపిస్తుంది, ఆవిడలోనూ అది కనిపిస్తుంది. ఆవిడ ఇంటర్వ్యూలు చూస్తే ఈవిడ వేరు, ఆవిడ క్యారెక్టర్లు వేరుగా కనిపించవు. ఓకే ఆ షౌకారు సినిమాలో మాత్రమే ఆవిడ కొంచెం ఇన్నోసెంట్గా కనిపిస్తారు. ఆ తర్వాత కన్యాశుల్కంలో ఆవిడ బుచ్చమ్మ క్యారెక్టర్లో కనిపిస్తారు, ఓకే ఎన్టీఆర్ పక్కనే. ఆ బుచ్చమ్మ క్యారెక్టర్ అనగానే ఆవిడే గుర్తొస్తారు ఇప్పటికీ. కన్యాశుల్కం నాటకం చదువుతున్నా కానీ ఈవిడ ముఖమే గుర్తొస్తుంది. ఓకే అంత ప్రభావం వేసింది ఆవిడ నటన ద్వారా. కానీ ఒక ప్రత్యేకమైన నటి ఆవిడ. ఓకే అండి. థ్యాంక్ యూ. తెలుగు వన్